హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను మా ఇల్లును చూపిస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. మేమైతే ఇలా పని చేసుకుంటుంటాం. ఇదిగో చూస్తున్నారు కదా, చూడండి. ఇది మా కోడ్ల షెడ్డు. ఇదిగో కోడ్ల షెడ్ తయారు చేసుకుంటున్నాము. లయ వాళ్ళు ఇచ్చిన లయ సంస్థ నుండి ఇది స్పాన్సర్ చేశారనమాట. కోడ్ల షెడ్లు అయితే ఇలా తయారు చేసుకుంటున్నాము. ఇది వచ్చేసరికి చేపల చెరువు కిందన. ఇదిగో మేము తినడానికి చేపలు ఇలా పెంచుకుంటుంటాము. ఇదిగో మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. ఇదిగో మా ఇల్లు చూస్తున్నారు కదా, రేకుల షెడ్. ఇది రేకుల షెడ్డు. చూడండి, మాకైతే ఇల్లు లేదు ప్రస్తుతానికి. చూస్తున్నారు కదా, చూడండి. ఇదైతే మా ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తున్నాను. ఇది మా ఇల్లు. ఇదిగో మేము ఇంట్లో అయితే కోడి పిల్లలు ఇలా పెంచుకుంటాము. కోడి పిల్లల్ని చూపిస్తాను, ఒకసారి చూసేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో కోడి పిల్లలు. ఇదిగో ఈ మెస్సును అయితే లయ సంస్థ నుండి ఇచ్చారు. ఆ లయ సంస్థ నుండి ఇస్తే అక్కడ పౌల్ట్రీ షెడ్ చేస్తున్నాను కదా, అది సరిపోక ఇదిగో టెంపరీగా అయితే ఇలా చేసుకున్నాను. ఇదిగో 2 పిల్లలు ఉన్నాయి. ఒక దాంట్లోని 20 పిల్లలు అనమాట. 2 కోళ్ళు వచ్చేసి 40 పిల్లలు అనమాట. మా కోళ్ళు అయితే చిన్న చిన్నవి కానీ 20 గుడ్లు పెడతాయి. ఇదిగో చూస్తున్నారు కదా, దాని కిందనే ఉన్నాయి పిల్లలు. పైకి ఎత్తితే చూపిస్తుంది కానీ చూడనివ్వట్లేదు. ఇదిగో మేమైతే టెంపరీగా అయితే మేము ఇలా చేసుకున్నాము. అక్కడైతే మేము పర్మనెంట్గా చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మీరు కూడా ఇలానే చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే జబ్బులు జ్వరాలు రాకుండా ఇదిగో సపరేట్గా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 15 పిల్లలు పెట్టాయి కోడి. దీని కిందన ఉంది అలాగా. ఇదో చూస్తున్నారు కదా, ఇదో ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అందాకైతే మేము ఇలా చేసుకున్నాం టెంపరీగా. తర్వాత మేమైతే పర్మనెంట్గా చేసుకుంటాం. ఇదిగో పిల్లలు, అదే వీటి కోసమే ఇక్కడ తయారు చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది లయ సంస్థ నుండి మాకు సహకరించారు. ఇదిగో మేము కూడా కొంచెం ఆర్థికం నుండి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకైతే సహకరించారు. వారికి అయితే మేమైతే ఎంతో రుణపడి ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మా పక్కన అయితే ఇది సపోటా, అరటి గెల్లలు ఇలా వేసుకున్నాము. ఇదే రేకుల షెడ్ మా ఇల్లు. మాకైతే ఇల్లు లేదు. చూడండి, అలానే మేము కూడా త్వరలో ఇల్లు కట్టుకోవాలిగా. మా కొరకైతే దేవుని కొరకు ప్రార్థన చేయండి. మేము కట్టుకోవాలనేసి. మాకు కూడా పిల్లలు ఉన్నారు. మేము కూడా ఇల్లు లేదు. మా ఇల్లును కూడా త్వరగా కట్టుకునేలాగా కూడా దేవుడికి మీరు చిన్న సహాయం ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదిగో మా కోడి పిల్లలు అంటే ఇలా ఉంటాయి. మేమైతే ఇలా పని చేసుకుంటాం. ఇదిగో ఇదైతే పొయ్యి, మేము వంట చేసుకునేది. చూస్తున్నారు కదా, ఇక్కడ వంట చేసుకుంటాము. ఇంకా వంట చేసుకోవడానికి రిలీజ్ టైం అవుతుంది. ఇదిగో కట్టెలు తెచ్చుకున్నాం, వర్షాలు వచ్చాయి కదా. ఈ కట్ట అంతా ఇలా ఉంది. ఇదిగో మేము కవరాలు ఇలా చుట్టూ అడ్డు పెట్టుకొని ఇలా బతుకుతున్నాం అనమాట. మా బతుకులు ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది నా బండి కూడా రిపేర్ చేసుకోలేదు, పాడైపోయింది. టైర్ పోతే ఇంకా అలా పెట్టేసాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.